హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అంటే కొత్త వాళ్ళు కూడాను ఈ విధమైన టిప్స్ యూస్ చేసి బ్లౌజ్ని మంచి ఫినిషింగ్ తోటి స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, పైపింగ్ వచ్చేసి సింగిల్ పాదంతో నేను వేసాను అనమాట. ఓకేనా, సైడ్స్ వచ్చేసి ఈ విధంగా ప్లస్ గుర్తు వచ్చే విధంగా ఏ విధమైన టిప్స్ ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. చూడండి, ఇక్కడ నడుము దగ్గర కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఇంకా సైడ్ కూడా కుట్లు కూడా చూడండి ఎంత ఈవెన్గా వచ్చాయో మంచి ఫినిషింగ్ తోటి. ఓకేనండి, కుట్టుకి ఎంత గ్యాప్ పెట్టాలి అనేది కూడా ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తానండి. ఇంకోటి ఏంటంటే, సైడ్ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయని చెప్తానని చెప్పాను కదా. అదేంటంటే షేప్ పట్టీలోనే ఉంటుందండి. మొత్తం కూడాను సైడ్ ఫిట్టింగ్ అంతా కూడాను షేప్ పట్టీలోనే ఉంటుంది. అదేంటనేది వీడియోలో చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఇక్కడ చూడండి, ఒరిజినల్కిను ఈ లైనింగ్కి ఈ విధంగా గమ్ పెట్టేసి అంటించేసానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుం పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. లైనింగ్ని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా, పాదం గ్యాప్ అంటే పావించండి. మనము ఎంత ఖర్చు విడిచిపెట్టామో నడుము పట్టీకి అంత ఖర్చు పట్టేయాలండి. కొంతమంది వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేస్తారు. 1/2 ఇంచ్ గ్యాప్ అన్నప్పుడు హాఫ్ ఇంచ్ వదిలితే 1/2 ఇంచ్ మనం స్టిచ్ చేయాలన్నమాట. ఓకేనా, నేను వచ్చేసి 1/2 ఇంచ్ విడిచిపెట్టాను కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ తోటి స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఇంక ఈ పట్టిని ఈ విధంగా యువతల వైపుకి మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. ఈ విధంగా అనకుట్టు వేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇంకా ప్లస్ బ్లౌజ్ కూడా లైఫ్ వస్తుందండి. అందుకోసం ఇంకా మనం ఈ తీసుకున్న ఈ పట్టీ క్లాత్ వచ్చేసి కూర పాటు ఉంది కాబట్టి ఇంకొక వైపున అక్కడ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కూర పాటు కాకుండా మామూలుగా కట్ చేసిన భాగం అయితే ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలండి చివరిన. ఓకేనా, ఈ పట్టీ క్లాత్ని. ఓకేనా, ఇక్కడ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా బ్యాక్ వైపు డాట్ కోసం. అక్కడ వచ్చేసి మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకున్నాను. మనం మార్కింగ్ పెట్టేసుకుంటే ఎంత విడిచిపెట్టుకున్నాము బ్యాక్ వైపు డాట్కి 1 ఇంచ్ కదా, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఎక్కడి వరకు అయితే డాట్కి మార్క్ చేసుకున్నాము ఎంత పొడవు అనేది అక్కడ వరకు ఒక కుట్టు వేసేసి ఈ విధంగా రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రబ్ ఇవ్వట్లేదు. ఓకేనా, రివర్స్ చేసేసుకొని మళ్ళీ కుట్టు మీద కుట్టు వేస్తూ చివరికి వచ్చి రబ్ ఇచ్చానండి. ఓకేనండి, అప్పుడు వచ్చేసి మనకు పై వైపున కుట్టు లాక్ అవ్వడం వల్ల అక్కడ కుట్టు ఊడిపోదు. అట్లాగని అక్కడ ఉన్న దారాన్ని మాత్రం కట్ చేయకూడదండి. ఒకవైపునైతే ఏ విధంగా మనం బ్యాక్ వైపున డాట్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఎంత పొడవు అయితే బ్యాక్ వైపున డాట్కి రన్నర్తో మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసి మళ్ళీ రివర్స్ చేసేసుకొని చివరికి వచ్చేసరికి ఇంకొక రబ్ ఇచ్చానమాట. ఓకేనండి, ఇంక ఇక్కడ వచ్చేసి ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఇప్పుడు కట్ చేయాలన్నమాట. ఓకేనా, మనం ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో అప్పుడే ఈ బ్యాక్ నెక్ని వచ్చేసి కట్ చేసుకోవాలండి. ఓకేనా, మనం ఒక 2 డేస్ తర్వాత అట్లా నిదానంగా కుట్టుకుందాము అనుకున్నప్పుడు మాత్రం కట్ చేయొద్దు. మీరు వెంటనే కుడతాము అన్నప్పుడే బ్యాక్ నెక్ని ముందైనా కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఇప్పుడు డాట్స్ కుట్టిన తర్వాత కట్ చేశానండి. ఓకే, ఎందుకంటే మెడ సాగిపోయే ఛాన్స్ ఉంటుంది మనము ఎక్కువ రోజులు గ్యాప్ ఇస్తే, అందుకోసం. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి అయితే రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా మెయిన్ డాట్కి. అక్కడ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పావు తక్కువ 3 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ వరకు అయితే ఒక కుట్టు కుట్టేస్తున్నాను చూడండి. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అంతే. మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. డాట్స్ అంటే బ్యాక్ అయినా ఫ్రంట్కి అయినా 2 కుట్లు ఖచ్చితంగా వేయాలన్నమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద వైపు నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. టోటల్ ఎంత ఉంది 4.5 ఇంచులు. ఒక 1/2 ఇంచ్ అందులో నుంచి లెస్ చేసేసి తీయంగా మనకి ఎంత వచ్చిందో అందులో సగానికి మార్కింగ్ పెట్టాలి. 4.5లో నుంచి 1/2 ఇంచ్ తీసేస్తే 4 ఇంచులు కదా, అందులో సగానికి 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇంకా మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఓకేనా, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎంత పొడవండి ఈ డాట్ అంటే అది మనకు అనవసరం. ఓకేనండి, ఇంక ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ డాట్ని చూడాలన్నమాట, చంక వైపున వేసే డాట్. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టాలన్నమాట. ఓకే, ఈ కుట్టు మీద ఇంకో కుట్టు కుట్టేస్తే సరిపోద్దండి. ఇక్కడ మెయిన్ మీరు గమనించాల్సింది, ఫ్రంట్ పార్ట్కి ఏ బ్లౌజ్కి ఇదే పద్ధతిలో మనం డాట్స్ని అయితే స్టిచ్ చేస్తాం. మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఉక్సుల వైపున డాట్కి గ్యాప్ పెట్టాలి. మెయిన్ డాట్ని బేస్ చేసుకొని చంక వైపున డాట్కి గ్యాప్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ ఉంటుందండి. ఓకేనా, హెవీ సైజులకి మాత్రమే ఎంత డిస్టెన్స్ అనేది మారద్ది. ఓకేనా, మిగతా ఏ బ్లౌజులకైనా ఇంతే అనమాట. ఓకేనండి, మెయిన్ డాట్ నుంచి ఉక్సుల వైపు వేసే డాట్కి వచ్చేసి 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి. ఓకేనా, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం. ఓకేనా, చూడండి, మెయిన్ డాట్ నుంచి ఈ విధంగా 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఒక 2 కుట్లు కుట్టేస్తున్నాను. ఓకేనండి, ఇంకా చంక వైపున వేసే డాటు మనం ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ డాట్ని చూడాలండి. ఓకేనా, చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 2.5 3 ఇంచులు అట్లా వస్తుంది బ్లౌజ్ని బట్టి, సైజుని బట్టి.
అంటే ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. చంక వైపున హెచ్చుతగ్గులు ఉండకూడదు మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు, అది కూడా గుర్తుపెట్టేసుకోండి. ఇంకొచ్చేసి మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకుని అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసి మళ్ళీ రివర్స్ చేసేస్తున్నాను. అంటే ఈ విధంగా ఒక 2 కుట్లు కుట్టేసాను అనమాట. ఓకేనండి, మీకైతే అర్థమైంది కదా. ఇంకోటి ఏంటంటే ఈ షేప్ బట్టి చిన్నది పెద్దది కూడా అవుతుంటుంది. అట్లాంటప్పుడు మీరు చిన్నదిగా కట్ చేసుకున్న స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా సరి చేయాలనేది కూడా నేను చివరిలో మీకు అర్థమవుతుందండి. ఓకేనా. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అనేసి. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీని జాయిన్ చేసేస్తున్నాను. షేప్ పట్టీని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేశాను అనమాట. ఓకేనండి. ఇంక ఈ విధంగా మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను. ఓకేనా. మీకు పైనుంచి అనకుట్టు వేయడం ఇష్టం లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టేసాం కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టేశారనుకోండి సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఒకవైపునైతే ఈ విధంగా షేప్ పట్టీని జాయిన్ చేసామో ఫ్రంట్ పార్ట్కి, సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను ఈ విధంగా ప్లేస్ చేసేసి షేప్ పట్టీని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఇంకా కొత్త వారు వచ్చేసి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎక్సెస్ ఎక్కడ వస్తుంది, షోల్డర్ పార్ట్ వీటన్నిటికి కూడా వస్తుందండి. అది కట్ చేయొచ్చా లేదా, ముక్సులు పట్టి కాజా పట్టికి ఒక్కొక్కసారి ఎక్సెస్ వస్తుంది, అదంతా కట్ చేయొచ్చా లేదా. ఓకేనా. మనం ఎక్కడైనా మిస్టేక్ చేసాము, ఇట్లాంటి డౌట్లన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఎక్సెస్ వస్తే కట్ చేయొచ్చా లేదని వీటన్నిటికి కూడాను ఈ వీడియోలో అయితే సమాధానం ఉంటుందండి. ఇంకెక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి అయితే మనం షేప్ పట్టీని జాయిన్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి నేను ఈ విధంగా పైపింగ్ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 1.5 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నేను మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయలేదు, పాదం కూడా మార్చలేదండి. నార్మల్ పాదంతో నేను పైపింగ్ వేస్తున్నాను అనమాట. ఓకేనా. పైపింగ్ వేయడంలో ఏదైనా ఈజీ మెథడ్ ఉందా అంటే అది ఇదేనండి. ఓకేనా. హ్యాండ్కి ఏ విధంగా స్టిచ్ చేస్తామో నెక్కి కూడా అంతే. కాకపోతే నెక్కి ఏంటంటే మనము క్రాస్ పీస్ తీసుకుంటాం అంతే అండి. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. పాదం గ్యాప్ అంటే పావించండి. ఈ పావించి గ్యాప్ తోటి ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నార్మల్ పాదంతో పైపింగ్ వేయాలంటే 12వ నెంబర్ థ్రెడ్ వల్లే సాధ్యమవుతుందండి. ఇంకో ఏ నెంబర్ థ్రెడ్ యూజ్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రాదనమాట ఫినిషింగ్. ఓకేనా. ఈ 12వ నెంబర్ థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా పట్టీ క్లాత్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమేనండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం. ఇంక ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పైపింగ్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ థ్రెడ్ లూజ్ ఉండకూడదు. ఇప్పుడు పైపింగ్ వేసి పట్టీ క్లాత్ ఉంది కదా, ఇది కూడా లూజ్ ఉండకూడదు. వీటన్నిటిని కూడా ఈ విధంగా వేళ్ళతో నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. అక్కడక్కడ కూడాను క్లాత్ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ముడతొస్తుంది కాబట్టి మనం కుట్టే విధానంలో అంటే క్లాత్ వచ్చేసి ముందుకు నెట్టుతూ ఉంటుంది కదా, అందుకనేసి ఈ విధంగా సూది దింపి పాదం ఎత్తేసి అక్కడక్కడ కూడాను సరి చేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట కుట్టేటప్పుడు ఎక్కడైనా పట్టీ క్లాత్ అనేది లేదా హ్యాండ్ క్లాత్ కానీ కొంచెం ముడతొస్తుంది అని అనిపిస్తే అక్కడ సూది దింపి పాదం ఎత్తేస్తే సరైపోద్దండి. కానీ ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. కుట్టు కూడాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా ఒకే లెవెల్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒక చోటు వచ్చేసి 1/2 ఇంచు పావు ఇంచు గ్యాప్లు అట్లా ఉండకూడదు. ఈ పైపింగ్కి వేస్తున్నాం కదా, ఈ హ్యాండ్ క్లాత్ మీద చివరిగా కుట్టుకుంటూ రావాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా. ఈ పట్టీ క్లాత్ ఎక్కడి వరకైతే ఫోల్డింగ్ ఉందో ఆ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఇంకొక కుట్టు వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం హెమ్మింగ్ చేయాల్సిన పని లేదండి. ఓకేనా. ఫినిషింగ్ బాగుంటుంది చూడ్డానికి. అంటే తక్కువ టైంలో కూడా మనకి పైపింగ్ వేసేస్తామన్నమాట. ఓకేనండి. అందుకోసం కానీ నెక్కి మాత్రం నేను వచ్చేసి ఖచ్చితంగా హెమ్మింగ్ చేసేస్తానండి. ఒక హ్యాండ్స్కి మాత్రం ఈ విధంగా పట్టీ ఎంతవరకు ఉందో అక్కడి వరకు అయితే నేను ఒక కుట్టు వేసిస్తాను. ఓకేనా. ఒక హ్యాండ్కి చూపించానండి, ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ అంతే కాబట్టి చూపించలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత ఖర్చు పట్టేయాలి. 1/2 ఇంచే కదా మనం వదిలి పెట్టుకున్నాము, ఆ 1/2 ఇంచ్ ఈ విధంగా పట్టేస్తున్నానండి. 2 చివర్లు కూడా ఈ విధంగా రబ్బిచ్చేసి 2 కుట్లు వేయాలన్నమాట. ఖచ్చితంగా షోల్డర్స్ జాయిన్ చేయడానికి 2 కుట్లు వేయాలండి. ఓకేనా. ఒక వైపునైతే మనం ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడాను ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాము. ఓకేనండి. మనకి మెయిన్ వచ్చేసి
అంటే ఒక పద్ధతి ఉంటదనమాట. మనం బ్లౌజ్‌ని స్టిచ్ చేయాలని షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఏదో ఒక కుట్టు వేసేస్తారు. షేప్ పట్టీకి ఒక కుట్టు, డాట్స్‌కి ఒక కుట్టు అట్లా కాదండి. ఒక పద్ధతి అంటే ఒక పద్ధతి ఫాలో అయ్యామనుకోండి మనకి కస్టమర్ కూడా తిరిగి మన దగ్గరికే వస్తారనమాట. ఓకే. వీళ్ళు బాగా కుడుతున్నారు ఫినిషింగ్ తోటి. ఇంకా కుట్లు కూడా బాగా ఏస్తున్నారు. ఏదో కుట్టామంటే కుట్టామన్నట్టు కాకుండా అని కూడా తిరిగి మన దగ్గరికొస్తారు. ఇక్కడ చూడండి బ్యాక్ వైపున ఖర్చుకు మళ్ళిచ్చేసుకొని ఏమన్నా హెచ్చుతగ్గులున్నాయా షోల్డర్ వైపున అనేసి చెక్ చేసుకుంటే నాకైతే కొంత ఎక్సెస్ వచ్చింది. ఆ ఎక్సెస్ భాగాన్ని మొత్తం కూడా కట్ చేశాననమాట. ఆ ఎక్సెస్‌ని అట్లాగే వదిలేసి మనం హ్యాండ్‌ని జాయిన్ చేసామనుకోండి, అప్పుడొచ్చేసి అక్కడొచ్చేసి ఉబ్బెత్తుగా ఉంటదనమాట. అంటే మనకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత మంచి ఫినిషింగ్ ఉండదండి. ఓకేనా? ఫిట్టింగు బావుండదనమాట చూడ్డానికి. అందుకోసం. ఇంకా హ్యాండ్‌ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ మీద కుట్టుంది గదా! ఈ హ్యాండ్‌కి ఘాటు పెట్టాం గదా! మిడిల్‌కి ఆ ఘాటొచ్చేసి ఆ షోల్డర్ కుట్టు మీద ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఇంకా హ్యాండ్‌ని జాయిన్ చేసేటప్పుడు కూడాను 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను హ్యాండ్‌ని సాగదీసి పట్టుకోవట్లేదు. అట్లాగని బ్లౌజ్ చంక భాగం ఉంది గదా! ఆ భాగాన్ని కూడా సాగదీయట్లేదు. ఈ హ్యాండ్‌ని తీసుకొచ్చేసి ఆ చంక రౌండ్ భాగం మీద ప్లేస్ చేస్తున్నాను ఈక్వల్‌గా. ఓకేనండి. ఇవి హ్యాండ్ సాగదీస్తే సాగిపోతది క్రాస్ పార్ట్ కాబట్టి, ఈ చంక భాగం బ్లౌజ్ చంక భాగం కూడాను క్రాస్ పార్ట్ కాబట్టి సాగదీస్తే సాగిపోద్దండి. అందుకని ఈక్వల్‌గా ప్లేస్ చేయండి. అంతవరకే అనమాట మన పని. కానీ ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. కొత్త వాళ్ళు పాదం గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసిన స్టార్టింగ్, సెకండ్ టైం వేసే కుట్టొచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి వేయాలండి ఖచ్చితంగా. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకవైపున హ్యాండ్ జాయిన్ చేసాం కదా! సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసేయడమే. ఏమన్నా హెచ్చుతగ్గులు ఉన్నాయని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎక్సెస్ వచ్చిన భాగాన్నయితే కట్ చేసిన తర్వాతే మనం వచ్చేసి హ్యాండ్‌నైతే జాయిన్ చేయాలండి. చూసారు కదా! నాకు ఒక 2 గీతలు ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఆ వచ్చిన ఎక్సెస్ ఆ పార్ట్ అంతా కూడా కట్ చేసి నేను హ్యాండ్‌ని జాయిన్ చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా. నిదానంగా నేను ఈక్వల్‌గా హ్యాండ్‌ని తీసుకెళ్ళి ప్లేస్ చేస్తున్నాను. సాగదీయట్లేదు. ఓకేనండి. ఈ హ్యాండ్‌కి ఆల్రెడీ అతుకు పడింది కాబట్టి అది మాత్రం నేను వీడియోలో చూపించలేదు. హ్యాండ్‌కొచ్చేసి కొంత అతుకైతే పడింది. అదైతే నేను ముందే కుట్టేసానండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ మెయిన్ ఏంటంటే హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేప్ పట్టి చెప్పాను కదండీ! కొంచెం చిన్నగా కట్ చేశాను నేను. అది ఏ విధంగా సరి చేస్తానో మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత అనేది ఇప్పుడు చూపిస్తాననమాట. ఆల్రెడీ నేను షేప్ పట్టిని కూడా జాయిన్ చేశాను కదా! కానీ మీకు ఏ విధంగా చిన్నదనేది ఇప్పుడు వీడియో చూస్తే మీకు అర్థమవుతదండి. అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మెయిన్ భాగం ఇప్పుడే వస్తదనమాట. అంటే మనకొచ్చేసి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు వచ్చేసి షేప్ పట్టిని వచ్చేసి చిన్నగా కట్ చేసేసుకుంటాం కదండీ! చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఏ విధంగా అతుకు వేసుకొని కుట్టుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి రన్నర్‌తో మార్క్ చేసుకున్నాను కదా! ఫ్రంట్‌కి, బ్యాక్‌కి చంక వైపున ఈ విధంగా మళ్ళీ మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ రెండిటిని కలిపి పట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద ఈ బ్యాక్ పార్ట్‌ని వచ్చేసి ప్లేస్ చేస్తున్నానండి. ఓకేనా? ప్లేస్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందనేది తెలుస్తదనమాట. కానీ నాకు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అంతే ఉందనమాట. నేను వచ్చేసి కింద వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రెయిట్ పీస్‌ని జాయిన్ చేసేసాను. అది వరకు చూపించలేదనమాట. జాయిన్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ పార్ట్‌ని ఫోల్డ్ చేసి కుడతాననేది చూడండి. ఓకేనా? ఈ విధంగా రన్‌తో మార్క్ చేసేసుకున్నాం కదా! చంక వైపున ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఈక్వల్‌గా పట్టేసుకొని ఈ నడుము పట్టీని బ్యాక్ పార్ట్‌కి కూడా ఉంది కదా! అది ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఎంత ఎక్సెస్ ఉంది ఈ షేప్ పట్టీ అనేది అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా? ఇంక ఫ్రంట్ ఎంత పొడవు అనేది కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకిక్కడ చూడండి. ఈ ఫ్రంట్ నుంచి ఈ సైడ్ ఎంతవరకైతే మార్కింగ్ పెట్టేసుకున్నామో ఈ ఎక్సెస్ అంతటిని కూడాను ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. మనం వచ్చేసి షేప్ పట్టీ అనేది చిన్నగా కట్ చేసినా కూడాను మళ్ళీ ఏ విధంగా ఎక్సెస్ క్లాత్‌ని జాయిన్ చేసుకొని కుట్టొచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నానండి. ఓకేనా? చూడండి. ఓకేనా? నేను ఒక 2 ఇంచెస్‌గా 1.5 ఇంచ్ వెడల్పుతోటి ఒక స్ట్రెయిట్ పీస్ తీసేసుకొని కింద వైపునైతే జాయిన్ చేశాను. అదొక్కటి చూపించలేదు. ఆ చిన్న బిట్ అయితే మిస్ అయిందండి. ఓకేనా? అదొక్కటి జాయిన్ చేసేసి ఇప్పుడొచ్చేసి మిగతా ప్రాసెస్ అంతా మీరు చూస్తున్నారు కదా! ఇదే అనమాట. ఓకేనా? కింద కుట్టు కుట్టేసిన తర్వాత ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసి ఇంకా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాననమాట. ఓకేనా? ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడి వరకు ఆ కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఒకవైపునైతే ఏ విధంగా షేప్ పట్టిని మనం వచ్చేసి స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇదే పద్ధతిలో స్టిచ్ చేయడమేనండి. ఓకేనా? చూడండి మీకే అర్థమవుతది. ఇంకా చాలా వరకు కూడాను షేప్ పట్టిని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటుంటారండి. అది కొంతమందికి ఇబ్బంది అయిపోద్దనమాట చాలా వరకు కూడాను కొత్త వాళ్ళకి. అందుకనే ఈ పద్ధతి మీరు ఫాలో అయ్యి చూడండి. మీకు చాలా అంటే చాలా ఈజీ అని మీరే అంటారు. ఓకేనా? ఆల్రెడీ ఒకటి ఫ్రంట్ పార్ట్ కుట్టేసాం కాబట్టి ఇంకో ఫ్రంట్ పార్ట్‌కి ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఎంత పొడవనేసి. ఇంకా ఆల్రెడీ సైడ్ వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాను గదా!
అక్కడ వరకు కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ ఎక్సెస్ అంతటిని కూడాను ఇదంతా కూడా నేను జాయిన్ చేశాను కదా, ఎక్స్ట్రా 1.5 ఇంచు వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ ఆ క్లాత్ అనమాట. అదంతా కట్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, మనకు అంత ఎక్సెస్ అవసరం లేదు. ఆ ఎక్సెస్ అంతా తీసేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనం వరకైతే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడి వరకు ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, ఈ షేప్ పట్టి వల్ల మనకి చంక వైపున ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకా సైడ్స్ కూడా హెచ్చు తగ్గులు ఏమీ రావండి. కానీ చాలా సింపుల్ అనమాట మెథడ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా షేప్ పట్టీకి వచ్చేసి మార్కింగ్ లేదు కాబట్టి సైడ్ ఎక్కడ కుట్టు పడుతుందో ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని మనకు నడుము కొలత ఎంతో అంతవరకు మార్కింగ్ పెట్టేసుకొని కూల్చుకుంటే నాకు ముందు వైపున ఎంత ఎక్సెస్ వచ్చిందండి. కేవలం ఒక షేప్ పట్టీ వరకు మాత్రమే ఎక్సెస్ వచ్చిన క్లాత్ని కట్ చేయాలి, అంతేగాని నెక్ వరకు కట్ చేయకూడదు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి ఎక్కడ కుట్టు పడుతుందో రన్నతో మార్క్ చేస్తాను కట్ చేసేటప్పుడు. షేప్ పార్ట్కి మాత్రం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా నడుము కొలత 4వ భాగం 7.5 ఇంచు ఉంది కదా, అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఏమన్నా ఎక్సెస్ ఉంటే ఈ ఫ్రంట్ పార్ట్న వస్తే కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదండి. వచ్చిన భాగాన్ని మాత్రం కట్ చేసేయాలన్నమాట. ఓకేనా, అట్లాగే ఉంచి మనం కనుక కుట్టామనుకోండి ఉక్సులు పట్టి కాజా పట్టి మనకు నడుము కొలత తేడా వస్తుంది. ఇంకా ముందంతా కూడా ఉక్సులు వైపు స్టార్టింగ్ షేప్ పట్టి వరకు లూజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకూడదు, షేప్ పట్టి ఇంకా బాడీకి అద్దినట్టు ఉండాలి అంటే ఈ ఎక్సెస్ ముందు పార్ట్ కట్ చేసేయాలన్నమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఈ షేప్ పట్టి వల్లే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పాను కదా, మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు ఫార్ములా ఏంటో అర్థమవుతుంది. ఇంకా స్టిచ్చింగ్ కూడా మీకు చూసారు కదా, ఏ విధంగా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేది మీరు ఒకసారి ఏ బ్లౌజులకైనా ఒకటే మెథడ్ మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఉక్సులు పట్టిని స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసేసాను. మళ్ళీ పట్టీ క్లాత్ని యువతల వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసాను అనమాట. ఓకేనా, ఈ ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి చివరి వైపున కింద వైపున నేను చివరి క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత ఈ పట్టీ క్లాత్ని అయితే ఫోల్డ్ చేశాను అనమాట. ఓకేనా, ఈ ఉక్సులు పట్టీ వచ్చేసి ఒక 1/2 ఇంచు వెడల్పు ఉంటే సరిపోద్ది అనమాట. ఇంకా మిగతా అంతా కూడా 1/2 ఇంచు ఉంచుకొని మిగతా అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత కింద వైపున వచ్చేసి ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక కుట్టు కుట్టేస్తున్నాను అనమాట. చూడండి నా మెథడ్లో మీరు ఒకసారి బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా ఈజీ అని మీరే అంటారు. ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట. మెథడ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కొత్త వాళ్ళకు కూడాను ఈజీగా అర్థమయ్యే విధంగా. ఓకేనండి, అంటే ఎన్నో ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను అనమాట. అంటే నేను వచ్చేసి స్టార్టింగ్లో బ్లౌజ్ రాక నాకు సెట్ అవ్వదులే, ఇంకా మనకి ఈ సబ్జెక్ట్ రాదు అని వదిలేసిన దాన్నేనండి. వదిలేసి మళ్ళీ నేర్చుకున్నాను. నేర్చుకున్న వాటిలో కొన్ని పాయింట్స్ ఏవి ఈజీగా ఉంటాయి అని తెలుసుకొని నా ఓన్గా నేను స్టిచ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చిన మెథడ్సే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి. కాజా పట్టిని అయితే రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకొని ఆ పాదం గ్యాప్ తోటి కుట్టాం కదా, ఆ కుట్టు కనిపించకుండా అక్కడ వరకు ఈ పట్టి క్లాత్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, కాజా పట్టి అంటే 2 కుట్లు వేయాలండి. ఉక్సులు పట్టికి అయితే ఒక కుట్టు వేసేస్తాము, కాజా పట్టికి అయితే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ఇంకా చివరికి వచ్చేసరికి ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ కూడా ఈ విధంగా క్లోజ్ చేయడమేనండి. ఓకేనా, ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేసాం అయిపోయింది అని అనుకుంటారు. ఈ కుట్టిన తర్వాత కాజా పట్టి మీద ఉక్సులు పట్టిని ప్లేస్ చేసేసుకొని ఏదైనా ఎక్సెస్ ఉందా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఓకేనా, అట్లా చెక్ చేసుకున్నప్పుడు కాజా పట్టి కానీ ఉక్సు పట్టి కానీ ఎక్సెస్ ఒక గీత 2 గీతలు కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. వచ్చిన భాగాన్ని అయితే ఖచ్చితంగా కట్ చేసిన తర్వాత మనము నెక్కి వచ్చేసి పైపింగ్ అన్న వేసుకోవాలి, పట్టీ అన్న కుట్టుకోవాలి మెడపట్టిని. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చూసుకుంటే నాకు ఉక్సులు పట్టీ అనేది ఒక గీత ఎక్స్ట్రా వచ్చిందండి. ఓకేనా, ఆ ఒక గీత ఎక్స్ట్రా వచ్చిన ఆ భాగాన్ని వరకు నేనైతే కట్ చేసేస్తున్నాను అనమాట. ఇది మాత్రం ఇలాగే ఉంచి మనం మెడపట్టిని స్టిచ్ చేయడము, పైపింగ్ స్టిచ్ చేయడం నెక్కి చేసామనుకోండి, మొత్తం కుట్టుకున్న తర్వాత కాజా పట్టి మీద పెట్టినప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి ఎక్సెస్ ఉంటుంది అనమాట. ఓకేనా, ముందే మనం ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకుంటే అది సెట్ చేసేసుకొని కుట్టేసుకుంటే ప్రాబ్లం ఉండదండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. ఈ పైపింగ్ వచ్చేసి ఒక 2 ఇంచులు వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఈ విధంగా క్రాస్ పీస్ తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. పాదం గ్యాప్ అంటే 1/4 ఇంచు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే
రౌండ్ నెక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పార్ట్ కాబట్టి సాగదీస్తే సాగిపోద్ది, అట్లాగని లాగి పట్టుకోకూడదండి, సాగిపోద్ది కాబట్టి. అట్లాగని ఇక్కడ పట్టీకి యూజ్ చేస్తున్నాం కదా, ఈ క్లాత్ కూడా క్రాస్ క్రాస్ కటింగ్ తోటి చేసాం కాబట్టి క్రాస్ పార్ట్ కాబట్టి ఇది కూడా సాగదీస్తే సాగిపోద్ది అనమాట. ఈ ఫోల్డ్ చేసి ఈక్వల్గా నెక్కి ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను అంతేనండి నేను. ఓకేనా, ఈ రెండు సాగిపోయే గుణం ఉంది కాబట్టి క్రాస్ భాగం కాబట్టి సాగదీయకూడదు, ఈక్వల్గా ప్లేస్ చేసుకుని కుట్టుకుంటూ రావడమే మన పని. ఓకేనండి, ఈ నెక్ వచ్చేసి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ కట్ చేస్తారు. కుట్టిన తర్వాత ఎందుకు మంచిగా రాదు అంటే మనం సాగదీస్తారండి. మీరు పైపింగ్ వేసేటప్పుడైనా ఆ మిస్టేక్ చేసి ఉండొచ్చు, లేదు మెడక్ పట్టి స్టిచ్ చేస్తాం కదా హెమ్మింగ్ పట్టి, అప్పుడైనా కూడాను ఆ మిస్టేక్ చేస్తారు కాబట్టి మీకు పర్ఫెక్ట్గా రాదనమాట. సాగదీసి పట్టుకొని కుట్టుకుంటూ రాకూడదు. ఓకేనా, సాగదీయకుండా నిదానంగా ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలి. మొత్తం కుట్టేసిన తర్వాత ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి, రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా ఘాట్లు పెడితేనే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. అందుకోసం ఓకేనా, చూడండి ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకొని ఇక్కడ అంతా కూడా ఘాట్లు పెట్టుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఘాట్లు పెట్టేసుకుంటూ వస్తేనే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుందండి. ఓకేనా, అది మీరు థ్రెడ్ పైపింగ్ వేసినా లేదా నార్మల్గా హెమ్మింగ్ పట్టికైనా ఇదే పద్ధతిలో ఘాట్లు పెట్టాలన్నమాట. ఒక స్క్వేర్ నెక్కి వచ్చేసి మూలలు పెడతాం కానీ మిగతా భాగం పెట్టకూడదు అంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ఖచ్చితంగా అక్కడ మూలలు పెట్టాలి. కానీ రౌండ్ నెక్ అంటే మొత్తం రౌండ్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టాలండి. అప్పుడే మనకు వచ్చేసి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనేటివి కొత్త వాళ్ళు పాటిస్తూ కుట్టారనుకోండి, తెలుసుకుని మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ రెడీ అయిపోద్ది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సేమ్ ఇందాక హ్యాండ్కి అయితే నేను ఏ విధంగా స్టిచ్ చేశానో నార్మల్ పాదంతో థ్రెడ్ని ఇక్కడ కూడాను నెక్ కూడా అదే థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. 12వ నెంబర్ థ్రెడ్ని నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను. థ్రెడ్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఈ పట్టీ క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇస్తున్నాను, ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం. ఇక్కడ సర్దుకుంటూ ఏం కుట్టాలి అంటే మనకి మనం పైపింగ్ యూజ్ చేసే థ్రెడ్ అనేది లూజ్ ఉండకూడదు, ఇంకా పట్టీ క్లాత్ ఉంది కదా అది కూడా లూజ్ ఉండకూడదు. ఈ రెండింటిని కూడా వేళ్ళతో ఈ విధంగా సర్దుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. మనం కుట్టే విధానంలో అక్కడక్కడ ఫోల్డింగ్ వస్తుంది. పట్టీ క్లాత్ అయినా ఫోల్డ్ రావచ్చు, బ్లౌజ్ క్లాత్ అయినా ఫోల్డ్ రావచ్చు. అప్పుడు ఏం చేయాలి, మనం సూది దింపి పాదం ఎత్తి ఒకసారి సర్దేసుకుంటే సరిపోద్ది. అంతేగాని సూది దింపకుండా పాదం ఎత్తామనుకోండి కుట్టు పక్క జరిగిపోద్ది. అందుకోసం ఖచ్చితంగా సూది దింపి పాదం ఎత్తి సర్దుకోవాలి. ఇంక ఇక్కడ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు గమనించండి. నేను ప్రతిసారి కూడాను వేళ్ళతో సర్దుకుంటున్నాను. ఆ థ్రెడ్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు కూడాను లూజ్ లేకుండా పట్టుకునేసి ఆ పట్టీ క్లాత్ కూడాను లూజ్ లేకుండా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. చాలా ఈజీ అండి ఈ మెథడ్లో కనుక మీరు పైపింగ్ స్టిచ్ చేయడం. అన్నిటికంటే ఈజీ మెథడ్ ఏదన్నా ఉందా అంటే కొత్త వాళ్ళకి వచ్చేసి ఇదే అనమాట. ఎవరైనా ఇన్విజిబుల్ అడిగితేనే వెళ్తాను తప్పితే ఇంకా ఎవరికైనా కూడాను నేను ఇదే మెథడ్లో స్టిచ్ చేస్తానండి పైపింగ్ వరకు. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్త వాళ్ళైతే ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఓకే, ఇంకా నార్మల్ చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఇప్పుడు ఇదే పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతే మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట మీకు కూడా. కాకపోతే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ 12వ నెంబర్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేయాలి అని. ఓకేనండి, ఇక్కడ వచ్చేసి నేను 12వ నెంబర్ థ్రెడ్నే యూజ్ చేశాను, అందుకే నార్మల్ పాదంతో స్టిచ్ చేయగలుగుతున్నాను అనమాట. ఓకేనండి, అందుకని మీకు పర్టికులర్గా చెప్తున్నాను. అక్కడ వచ్చేసి థ్రెడ్ నెంబర్ని బట్టి మారిపోతాయి. సింగిల్ పాదం వచ్చేసి ఏ నెంబర్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ ఈ డబుల్ పాదంకి వచ్చేసి ఒక 12వ నెంబర్ థ్రెడ్నే యూజ్ చేయాలి. ఓకేనండి, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి వచ్చేసి మళ్ళీ ఎక్కడ వరకు అయితే ఆ పట్టీ క్లాత్ ఫోల్డింగ్ ఉందో అక్కడ వరకు ఒక కుట్టు వేసాను కదా, కానీ ఇక్కడ నెక్కి వచ్చేసి అట్లా కుట్టనండి, హెమ్మింగ్ చేసేస్తాను. ఆ పట్టీ క్లాత్ ఎక్కడి వరకు ఉందో అదంతా కూడాను హెమ్మింగ్ చేసేస్తాను. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం ఈ చివరికి వచ్చేసరికి ఈ థ్రెడ్ని అయితే కట్ చేసేసి ఈ చివరున్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పట్టీ క్లాత్ ఉంది కదా అది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా చివరికి వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసానండి. ఓకేనండి, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి రన్నర్తో మార్కింగ్ ఉంది కదా ఎక్కడ కుట్టు పడుతుందని, అక్కడ వచ్చేసి ఈ విధంగా మార్కర్ తోటి మార్కింగ్ పెట్టుకున్నా. ఫ్రంట్ పార్ట్ కిందకు వచ్చేసి షేప్ పట్టీకి మార్కింగ్ పెట్టాం కదా, ఈ రెండింటిని ఈ విధంగా కలిపి పట్టేసుకొని పిన్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు పిన్ పెట్టాలి, మనకు నడుము కొలత కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం అండి.
ఏదో మార్కింగ్ పెట్టేసాం కదా ఇంకా డైరెక్ట్గా కుట్టేయడం అని అనుకుంటారు. అట్లా కాదండి. మనం బ్యాక్ పార్ట్ని డాట్ని ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ కుట్టామా, ఉక్సులు పట్టి కాజా పట్టికి పాదం గ్యాప్తో ఎక్కువ తక్కువ కుట్టామా, దీన్ని బట్టి మనకు నడుం కొలత ఒక గీత 2 గీతలు ఎక్కువ అయినా రావచ్చు, తక్కువైనా రావచ్చు. ఓకేనా. నడుం కొలత ఎంత ఉందో నాకైతే అంతే ఉందన్నమాట. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ ఉందనుకోండి ఒక కుట్టు ముందుకు వేయండి. ఓకేనా. నడుం భాగం వరకే. లేదు తక్కువ ఉందనుకోండి ఒక కుట్టు తర్వాత వేయండి, సరిపోద్ది. ఓకేనా. ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడే కుట్టు పడుతుందండి. ఇంకా చంక దగ్గర వచ్చేసి పిన్ పెట్టుకున్నాను అనమాట. ప్లస్ గుర్తు రావడం కోసం ఈక్వల్గా ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఎక్కడ కుట్టు పడుతుందని చెప్పుకున్నాను కదా, అక్కడే నేను ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా పిన్ పెట్టుకోవడం వల్ల మనకు చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఈ చంక లూజ్ నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి, చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇస్తున్నాను. చూసారు కదండి ఎంత సింపుల్ ఉందో. మెథడ్ అయితే చాలా అంటే చాలా సింపుల్. కొత్త వాళ్ళు కూడాను ఒక వీడియోతోటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫార్ములా ఎవరికైనా ఇదే అండి, ఒకే మెథడ్ ఉంటుంది. ఎవరికైనా కూడా మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడాను ఒకే పద్ధతిలో ఉంటుంది. చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది కష్టపడిపోతుంటారు. అది కూడా ఏ విధంగా అనేది కూడా చాలా వివరంగా చెప్పున్నానండి. ఓకేనా. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇంక ఇక్కడ కుట్టికి గ్యాప్ ఎంత అంటే కుట్టికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకుంటే చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందండి. అంతేగాని స్ట్రైట్గా కుట్టకుండా మీరు ఒక చోట పాదం గ్యాప్, ఇంకో చోట ఇంకో కుట్టుకి దగ్గరగా ఇంకొక ½ ఇంచ్ గ్యాప్ అట్లా వంకర టింకర్గా కుట్టారనుకోండి ఫినిషింగ్ చూడడానికి బాగుండదు. మనకు ఫినిషింగ్ అంటే ఏంటంటే కుట్టు అనేది స్కేల్తో లైన్ డ్రా చేస్తే స్ట్రైట్ లైన్ ఎట్లుంటుందో అట్లా కుట్టుకుంటూ రావాలి. అదే ఫినిషింగ్ అనమాట. ఇక్కడ చూడండి, కుట్టికి ప్రతి కుట్టికి పాదం గ్యాప్ పెట్టుకోవడం వల్ల చూడడానికి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఓకేనా. ఈ విధంగా 4 కుట్లు వేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటినీ కూడా కట్ చేశాను అనమాట. ఒక వైపునైతే ఏ విధంగా స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా సైడ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, చెప్పాను కదా, కటింగ్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. ఎక్కడ రన్నర్తో మార్క్ చేసుకున్నానో అక్కడే కుట్టు పడుతుంది అనమాట. కానీ ఈ విధంగా అయితే మనకి స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసేసుకుని ఆ రన్నర్తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ కుట్టుకుంటూ రావాలి. ఇంకా చంక వైపుని పిన్ పెట్టేసుకున్నాను ఫ్రంట్కి బ్యాక్కి కలిపి. ఓకేనా. ఇంకా హ్యాండ్ లూజ్ ఒకటే మార్కింగ్ పెట్టేసుకుని ఇంక ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనా. నేను చెప్పానని కాదండి, మీరు ఒకసారి మీ ఓన్గా ఒక బ్లౌజ్ని మీరు ట్రై చేసి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, నేను చెప్పే మెథడు కరెక్టా కాదా అనేది. ఓకేనా. చాలా ఈజీగా అర్థమవడం కోసమే ఏది ఈజీ మెథడు అని నేను సెర్చ్ చేసి నేను నేర్చుకున్నదే. ఇదంతా కూడా నా ఓన్గా నేర్చుకున్నదేనండి. ఏ పద్ధతిలో వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది అనేది నేర్చుకుని నేను ఫాలో అయ్యేదే మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే చూపిస్తున్నాను, ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మీకు అదే చూపిస్తున్నాను. మన ఛానల్లో ఏ వీడియో పట్టుకున్నా ఒకేలా ఉంటుంది అనమాట. నేను ఏ విధంగా కుడతానో అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. కానీ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుందండి. మెయిన్ ఏదో చెప్పాలి కదా, చెప్పామన్నట్టు కాదు. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో యూట్యూబ్కి కొత్త కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో, కానీ మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ మెథడ్ కనుక మీరు ఒకసారి గమనిస్తే చాలా ఈజీ ఉంటుందండి. అందుకోసమే పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. చూడండి, బ్లౌజ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఓకేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి. చూసారు కదా, ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లే వచ్చిందనమాట మనకి. ఓకేనా. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఈ ఆది బ్లౌజ్ని ఉపయోగించే నేను వచ్చేసి కట్ చేశానండి. ఇక్కడ చూడండి, నడుము భాగము, హ్యాండ్ లెంత్ అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను. మనకి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే ఉందన్నమాట ప్రతి భాగం కూడాను. ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని కస్టమర్కి ఇచ్చామనుకోండి, తన దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ రాదు. ఓకేనండి. మనం ఏదో కుట్టేసాం కదా ఇచ్చేద్దాంలే, తర్వాత ఏమైనా లూజులు టైట్లు ఉంటే తనే వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, అట్లాంటి వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ తిరిగి రారనమాట. ఆ కంప్లైంట్ రాకుండా మనం ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని అయితే కస్టమర్స్ అనేవాళ్ళు వదిలిపెట్టరండి. ఒకసారి మన దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఇచ్చామంటే మనల్ని అయితే వదలరనమాట. ఈ బ్లౌజ్ దగ్గర మరీ ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.